ఇక్కడ ఈ జనం ఏంటి, అటుపక్క ఈ బస్ ఏంటి అని అనుకుంటున్నారా? చూడండి చెప్తా. హలో గైస్, మ్యాటర్ ఏంటంటే ఒక పక్క ఎలక్షన్స్, ఒక పక్క ఫ్యామిలీ ఫంక్షన్స్. ఇంకా బ్యాగ్ తీసి దొరికిన బట్టలు తోసి నేనైతే రెడీ అయిపోయా. ఇంకా TS2 AP ట్రావెల్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా లకడికపూల్ స్టేషన్ దగ్గర అయితే బస్ స్టాప్ అనమాట. ఇంకా మేమంతా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ పేరు జోషు ఆదిత్య, వీడియో మా అక్క వాళ్ళ బాబు. వీడితో ఆడుతూ ఆడే టైంలోనే బస్ అయితే వచ్చిందనమాట. అసలు ఏమైందంటే మేము బుక్ చేసుకుందామా ట్రావెల్స్ బస్సు, వీళ్ళు పంపిద్దాము స్కూల్ బస్సు. ఇందులో AP వరకు ఎలా వెళ్ళాలరా బాబు అని చెప్పి ప్యాసింజర్స్ అందరు కూడా ఇంకా సరే అని చెప్పి లగేజ్ అంతా లోపల పెడదామని చూస్తే మా వాడమ్మ డ్రైవర్ లేని చెప్పి డ్రైవర్ సీట్ హైజెక్ చేస్తాడు. ఇక్కడ గొడవ ఎప్పుడవుతుందో తెలియదు, అప్పుడు దాకా ఇక్కడ వెయిట్ చేయడమే. ఇంకా అక్కడ వేడిగా గొడవ అవుతుంటే ఇక్కడ నేను చల్లగా లింక అయితే వేసేసా. మరో పక్క మా ఓడమ్మ బస్ అంతా హల్చల్ చేసేస్తున్నాడు. వీడిని హ్యాండిల్ చేయలేక డోర్ వేస్తారు. ఫైనలీ 2 hours గొడవ అయిన తర్వాత బస్ అయితే స్టార్ట్ అయింది. 9కి స్టార్ట్ అవ్వాల్సింది 11కి స్టార్ట్ అయింది. ఇగో ఈయన మా అన్న. కెమెరా ఓపెన్ చేస్తే చాలు ఎక్కలేని సిగ్గంతా వచ్చింది. టైం ఏమో మిడ్నైట్ 12 అవుతుంది. ఇంకా డబ్బాలో దోశ తీసి నా కడుపులో అయితే వేసేసా. టైం చూస్తేమో 1 AM అవుతుంది. మా బస్ స్టార్ట్ 1 hour అయిందో లేదో మళ్ళీ అప్పుడే వేరే వాళ్ళు వచ్చి బస్ ఆపేశారు. బస్ ఆపేసిన వాళ్ళలో ఒక ఆయన వచ్చి బస్కి 2000 ఎందుకు 100 బొక్క అని చెప్పి మళ్ళీ గొడవ. ఆ వేడి గొడవల్లో మనకేం పని అని చెప్పి చల్లగా ఐస్ క్రీమ్ వేసేసాను. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎంత హారబుల్ ట్రావెల్ చేయడం. బస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా లేట్ అయిందని చెప్పి పడుకున్నా. ఇది Day 2 అనమాట. ఇంకా అలా AP అయితే రీచ్ అయిపోయాం. ఇంకా నియర్ టు రాజమండ్రి వచ్చిన తర్వాత మెలకు వచ్చింది అనమాట. మెలకు రావడానికి బుడ్డోడే కారణం. పైకి ఎక్కి తొక్కుతున్నాడు. ఇంకా మొత్తానికి మా స్టాప్ అయితే వచ్చింది. ఇదే రాజమండ్రి దగ్గరలో ఉన్న గౌరీపట్నం మేరీమాత చర్చ్ అనమాట. అక్కడ దిగేసి ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇంకా అక్కడ నుంచి పక్కన ఉన్న హోటల్లోకి టిఫిన్ అయితే చేసేసాం. తిన్న తర్వాత ఒక సోడా అయితే తీసుకున్నా. ఎప్పుడు సోడా తాగినా ఇష్టంగా తాగేటండి, అలాంటిది ఇది కష్టంగా తాగాను. ఎందుకంటే టేస్ట్ మాత్రం వరస్ట్. ఇంకా అక్కడే బాటిల్ పడేసి కనిపిస్తుంది కదా ఆ పైన చర్చ్, అక్కడికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు అంత పైకి ఎక్కాలి. ఇంకా అలా పైకి ఎక్కుతుంటే ఎండలో కూడా ఈ సిల్వర్ పెయింట్ వేసుకుని బుడ్డోడు అయితే కనిపించాడు. డబ్బులు ఇస్తే ఏం సరిపోతాయని చెప్పి ఒక ఐస్ క్రీమ్ కొని వాడికి ఎత్తి ఇచ్చా. పాప మా పెయింట్ పోదో కానీ చాలా కష్టపడుతుంది ఎండలో అయితే. ఇంకొంచెం పైకి వెళ్ళాక ఇంకో బుడ్డోడు అయితే కనిపించాడు. వీడైతే వాళ్ళ తమ్ముడు అనమాట. వీడికి ఐస్ క్రీమ్ ఇస్తుంటే వద్దని చెప్పి వాళ్ళ అమ్మని పిలుస్తాం. ఇంకా మా అక్క చెల్లి వాళ్ళు అయితే నడవడం స్టార్ట్ చేశారు. అదే నడవడం అంటే మొక్కల మీద నడవడం. ఇక్కడ నుంచి ఆ పై దాకా మొక్కల మీద నడవాలి. మనసులో ఏమన్నా కోరుకొని ఇలా మొక్కల మీద నడుస్తే అది నెరవేరుతుందంట. పైన ఎండలకి కింద బండలు ఒక రేంజ్ లో మండుతుంటే వీళ్ళు మాత్రం ఆపకుండా నడుస్తూనే ఉన్నారు. ఆఖరికి మా అమ్మ వాళ్ళు కూడా మొక్కల మీద నడిచారు. ఈ పొట్టు ఏం కోరుకుందో కానీ నడుస్తూనే ఉంది. ఇంకా అలా మొక్కల మీద నడిచి వచ్చి ఇక్కడైతే ప్రేయర్ చేసుకుంటారు అనమాట. కాళ్ళతో ఎక్కిన నాకే తొల తీరిపోయింది. ఇంకా వీళ్ళు ఎలా ఎక్కారో ఏమో దేవుడికే తెలియాలి. ఒక్కొక్కరు మొక్కల మీద నడుస్తుంటే నాకు నొప్పి వస్తున్నాయి కాళ్ళు. లాస్ట్ ఎలా అయితే నేను కూడా మొక్కల మీద నడిచి ఇక్కడ అరికాలు క్షణం కూడా ఉంచలేకపోతున్నాను. నేను నేల మీద ఉన్నాను, పెన్నం మీద ఉన్నాను, నాకే అర్థం కావట్లేదు. పైనుంచి చూస్తుంటే అసలు మామూలుగా లేదు వ్యూ అయితే. ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా ప్రేయర్ చేసుకున్నాక క్యాండిల్ వెలిగించారనమాట. ఇంకా మా అమ్మ పెట్టిన తర్వాత నేను కూడా మా అమ్మతో పాటు క్యాండిల్ అయితే వెలిగించి పెట్టేసా. కింద కాలు కాలుతారని చెప్పి మా అమ్మ లగెత్తుకుని చెట్టు కిందకైతే వెళ్ళి ఇంకా మేమంతా ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని కొన్ని గ్రూప్ ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ పైకైతే వెళ్ళామన్నమాట. మీకు అనిపిస్తుంది ఇదే మేరీమాత చర్చ్ అనమాట, మెయిన్ చర్చ్. ఇక్కడ చూడడానికి మాత్రం చాలా బాగుంది. కింద నుంచి అయితే చిన్నగా ఉంది. ఇంకా మేమంతా అక్కడ నుంచి చర్చి లోపలికి అయితే వెళ్ళాము. లోపల చూస్తాము చాలా చల్లగా బాగుంది. ఇంకా మేమంతా అక్కడ ఉన్న ఫాదర్ దగ్గర అయితే ప్రేయర్ చేయించుకుని బయటకి అయితే వచ్చేసాం. ఇంకా లోపలంతా వీడియో తీద్దామంటే ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా అలాగే లోపల కూడా ఫోన్ అలౌ చేయలేదు. ఇంకా పైన చూసిన తర్వాత మేమైతే మళ్ళీ 3 కిందకైతే వెళ్తున్నాం. అలా నడుచుకుంటూ ముందుకెళ్తుంటే పక్కన స్లోప్ కనిపించింది. స్లోప్ చూసారా ఎంత డౌన్ కుందో, పడితే గుండు గులాబ్ జామే. కావాలని పైకి ఎక్కలేం కానీ వద్దనుకున్న కిందకైతే వస్తాం. అంతా గ్రావిటీ దయ్యా. కెమెరా ఓపెన్ చేస్తే చాలు ఏదో ఒక పోజ్ పెడతా ఉంటుంది మా చెల్లి. మా అక్క అయితే తెగ సిగ్గుపడిపోతుంది. అదేంటి ఎంత తుడిసినా ఈ వేడికి చెమట అయితే వాటర్ లాగా వస్తానే ఉంది. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే పైన ఒక్కసారిగా సూర్యుడు చుట్టూ మబ్బులు రాగానే హాయిగా అనిపించింది. ఇంకా అలా కిందకి వెళ్తుంటే ఈ చర్చ్ అయితే కనిపించింది. ఇగో ఇదే అది. ఇంకా మామూలందరిని పిలిచి అక్కడికి వెళ్ళి ఫోటో దిద్దామైతే రమ్మని చెప్పా. ఇంకా కిందకి వెళ్ళాక అందరం గ్రూప్ ఫోటో అయితే దిగామన్నమాట. ఫోటో మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా పైన వేడికి చల్లగా ఒక సోడా వేసి బస్ స్టాప్ అయితే వెళ్ళిపోయామన్నమాట. బస్ స్టాప్ వెళ్ళగానే బస్ అయితే వచ్చేసింది. ఇంకా అందరం బస్ అయితే ఎక్కేసాం. ఇంకా అక్కడ నుంచి ఒక 1/2 hour ట్రావెల్ చేసిన తర్వాత సైడ్ కు దాబా ఉంటే బస్ ఆగిందనమాట. ఇంకా అలా వెళ్ళి 2 టేబుల్ ఖాళీ ఉంటే కూర్చున్నాం అనమాట. దాబా అయితే ఫుల్ ఉంది. అసలు ఏముందిలే అన్నం పప్పే కదా తినేది అనే టైంలో మా బావ చికెన్ పలావ్ అయితే ఆర్డర్ పెట్టాడు అనమాట. చికెన్ అంటే నోరు ఆగదు, చెయ్యి ఆగదు. ఇంకా అలా ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండి వేసుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశా. ఇంకా అక్కడి నుంచి ఒక ఆటో మాట్లాడుకొని స్టార్ట్ అయితే అయిపోయాం మళ్ళీ. ఇంకా అలా వెళ్తుంటే కాజు ఫామ్ అయితే కనిపించింది. అదే జీడి తోట. ఇదేదో మా తోట అన్నట్టు ధైర్యంగా గేట్ అయితే దూకేసా. ఇటుపక్క మా అన్న బొక్క నుంచి లోపలికి వచ్చేసాడు. ఇంకా ఇద్దరం చేతి దొరికిన కాయలు కోస్తా ఉన్నాం. ఇక్కడ మా కాయలు అనుకుంటున్నాయి. ఏ కుక్క వచ్చి మా పిక్క పట్టుకుంటే ఏంటి పరిస్థితి అనే లోపు మా చెల్లి వాళ్ళం ఎవరు వస్తారని చెప్పి భయపెట్టేశారు. అక్కడ అన్ని స్టంట్లు చేసిన తర్వాత మళ్ళీ ఆటో ఎక్కి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఏ మాటగా మాట కార్ కన్నా ఆటో బెటర్. ఎందుకంటే ఈ ఆటోలో 1 కాదు 2 కాదు 18 మంది కూర్చున్నాం అనమాట. బై బఫేలో. ఇంకా అలా రాజమండ్రి దగ్గర ఉన్న అనపర్తికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అక్కడ రూమ్ తీసుకొని ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసాం. తర్వాత వీడియో రికార్డ్ చేయడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ అనమాట. ఇంకా
ఇది D3 అన్నమాట. ఇంకా అనపర్తి నుంచి మా బావ సొంతూరు అయిన సావారం అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా అందరం వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమంతా మా బావ ఇంటి దగ్గర ఉన్న చర్చికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా ఇద్దరు బుడ్డోళ్ళకి చర్చి ఫాదర్ అయితే హెయిర్ కట్ చేస్తున్నారు, అదే పుట్టింటికలు తీయడం అనమాట. ఇంకా ఆయన చేతి పుట్టింటికలు తీసిన తర్వాత ఆయన అయితే ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత మా ఇద్దరు బుడ్డోళ్ళకి గుండె ఎత్తి కొట్టించేశారు. వీడిని చూసారా ఎలా ముసుముసుని అవుతున్నాడు. ఇంకా వీడికి కూడా గుండె కొట్టించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ మబ్బులు చూసారా, సడన్ గా వేడిగా ఉండాల్సిన క్లైమేట్ కూల్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు చల్లగా ఉంది. ఇంకా చెట్టు కింద చల్లగా ఉందని చెప్పి నేను మా సిస్టర్స్ అయితే ఇలా కూర్చొని ఉన్నాం. అప్పుడు మా అన్న కాల్ చేసి పనుంది రారా అనగానే నేనేమో బయటకు వచ్చాను. బయటికి రాగానే ఒక పక్క వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. పని ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ ని చర్చిలో ఇవ్వాలంట. ఇంకా చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళి బాటిల్ ఇచ్చిన తర్వాత బాటిల్ సరిపోవు, ఇంకొక 2 బాటిల్ తీసుకురండి అంటే మళ్ళీ వర్షం తడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. సడన్ గా వర్షం ఏమో కానీ బైక్స్ లేక ఈ సైకిల్ మీద ఈ కూల్ డ్రింక్స్ కోసం తడిచిపోయాం. ఇంకా ఆ కూల్ డ్రింక్స్ తీసుకొని చర్చ్కి వచ్చే లోపల అయితే మొత్తం తడిచిపోయాను. వర్షం అయితే మామూలు కుమ్మట్లేదు, గట్టి కుమ్ముతుంది. ఇంకా ఇంటికి వెళ్ళగానే బుడ్డోడు మామ అంటూ నా దగ్గరికి వచ్చాడు. ఇంకా వాడితో పాటు కాసేపు ఆడుకున్నాక వెళ్ళి వాళ్ళ చింతతో అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా మేమంతా బ్యాగ్ ప్యాక్ చేసుకొని మా సొంతూరు అయిన పిఠాపురం అయితే వచ్చేసాం. ఈ 2 days లో జరిగిందంతా ఈ లాంగ్ వీడియో అయితే చేశాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.